ఆయన చిరంజీవి గారిది పండగ రోజు విశ్వంబర సాంగ్ రిలీజ్ అయింది, అవును. రామరామ. ఎలా అనిపించింది మీకు? అంటే చిరంజీవి గారిని కొత్తగా చూపించారండి ఆ సాంగ్ లో. సో మనం ఖైదీలో ఎలా రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150 చూసాం కదా, అక్కడ చూసినట్టే ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన మూవీస్ అన్ని ఒక లెక్క అయితే, ఖైదీ నెంబర్ 150లో ఎలా ఉన్నారు, ఈ విశ్వంబర మూవీలో కూడా అలాగే ఉన్నారు సేమ్. సో ఆ సాంగ్ అయితే, ఆ ఇంద్ర మూవీ గుర్తొచ్చింది నాకు. బం బం బోలే అనే సాంగ్ గుర్తొచ్చింది దెబ్బకి. సో ఈ సాంగ్ కూడా అంత రేంజ్ లో హిట్ అవుతుందని అనుకోవచ్చు. ఇంకా దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, మేకింగ్ తీసిన విధానం గానీ, డాన్స్ కంపోజింగ్ గానీ ఎలా అనిపించాయి? ఇంకా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. చిరంజీవి గారు స్టెప్ వేస్తే మ్యూజిక్ కి అందం వచ్చింది, డాన్స్ కి అందం వచ్చింది. సో ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు సినిమా? పక్క విశ్వంబర వశిష్ఠ డైరెక్టర్ కాబట్టి, మొన్న బింబిసార్ మూవీ వచ్చింది కదా, అది ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ వశిష్ఠకి ఇది రెండో మూవీనే. అవును. బింబిసార తర్వాత ఇది రెండో మూవీ. అట్ ద సేమ్ టైం మెగాస్టార్ హీరో. డీల్ చేయగలుగుతాడంటావా? ఫస్ట్ మూవీ అంత డీల్ చేసాడంటే, ఇంకా సెకండ్ మూవీ చిరంజీవి గారితో ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఒక రేంజ్ లో తీస్తారు. ఓకే. మొత్తానికి గిట్టు కొడతారు గట్టిగా. హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అవుతున్నా. అది ఫస్ట్ ఖైదీ నెంబర్ 150, ఇప్పుడు వాల్తేరు వీరయ్య. సో ఈ మూవీకి వచ్చరికి ఈ మూడు మంచి టాప్ లో ఉంటాయి అని అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో అతను వచ్చిన సినిమాలు.